కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9 నుంచి 12 కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుదాం. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేము ఈ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారనై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమే జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 వచనాలు ఇప్పుడు ఎఫెసీ 3:15 ప్రకారం అదే రీతిగా దీని ప్రకారం మనం గమనిస్తే దేవుని ఆత్మ వలన మనకు బలము కలుగుతుంది, శక్తి కలుగుతుంది, సహాయం అందించబడుతుంది. దేవుని ఆత్మ వలన, దేని వలన? దేవుని ఆత్మ. మనం చదివినట్టుగా కొలస్సీ 1:9 నుంచి 12 మనం చదివితే ఇక్కడ మన క్లారిటీతో చెప్తున్నాడు, ప్రార్థన చేయుట మానక. ఏం మానకూడదంట? మనము ప్రార్థన ఎప్పటికీ మానకూడదు. ఎందుకు ఇప్పుడు నేను మాట చెప్తున్నానంటే, ఆయన ఆత్మ ప్రేరేపణ బట్టి నువ్వు నిలబడితే నిన్ను దేవుడు ఎట్లా వాడుకుంటాడు? ఆయన బహుబలముగా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మరి మనమందరం కూడా దేవుని నిమిత్తమై ఆయన బలము పొందుకుంటున్నాము, ఆయన సహాయాన్ని పొందుకుంటున్నాము, ఆయన శక్తిని మనం పొందుకుంటున్నాము. కానీ మరి మనం దేవుని కోసము ఉపయోగిస్తున్నామా అనేది మనం నేర్చుకోవాలి. ఈరోజు ప్రార్థన చేసుకునేకి సమయం ఉండదంటారు కొంతమంది కదా, ప్రార్థనకి రావడానికి సమయం లేదంటారు. ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదా, పెళ్ళని, పేరెంటాలని ఎన్నో కార్యక్రమాల చేత ఈరోజు మనుషులమైన మనము విస్తారమైన పనులు పెట్టుకుంటున్నాం. మార్తా విస్తారమైన పనులు పెట్టుకుంది. మరియా దేవుని పాదాల చెంత కూర్చొని దేవుని చూసుకుంటూ దేవుడు మాట్లాడే ప్రతి మాటలు అంగీకరిస్తా ఉంది. ఏది మంచిది? వంట చేసేది మంచిదా, లేదంటే సువార్తలు తిరిగేది మంచిదా? దేవుని సేవలో ఇప్పుడు మరియా ఉత్తమమైనదా, మార్తా ఉత్తమమైనదా? మరియా ఉత్తమమైన. ఎందుకు? మరియా దేవుని పాదాల దగ్గర ఉంది, దేవుని గురించి గ్రహిస్తా ఉంది. ఈరోజు మరి మన బలము, మన శక్తి దేవుని కోసం మనం వాడలేకపోతా ఉన్నాం. ఈరోజు నా దేవుడు తన ఆత్మ ప్రేరేపణ బట్టి మీతో తెలియపరుస్తున్న మాట, ఆయన మీకు సమస్తం అందించాలని ఆశపడుతున్నాడు. అందుకే చూడండి, మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధము వివేకం గలవారగును ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారై. ఎవరి చిత్తం గ్రహించాలంట? మనము దేవుని చిత్తము గ్రహించాలా. ఇది దేవుని చిత్తమా కాదా? నేను చేసే పని దేవునికి ఇష్టమా లేదా? నేను చేసే కార్యము మనుషుల కోసం చేస్తున్నానా, మనుషుల మధ్యలో ఘనత కోసం చేస్తున్నానా, లేదంటే దేవునికి మహిమకరంగా చేస్తున్నానా, దేవునికి మహిమని తీసుకురాగలుగుతున్నానా, నా బలము దేవుని కోసం వాడుతున్నానా అనేది మనం గ్రహించుకోవాలా. ఈరోజు మన శక్తి, మన బలము, మన జ్ఞానము, మన సంపద సమస్త మనము దేవుని కోసం వెచ్చించాలా. ఎందుకంటే దేవుని చిత్తము ఏంటంటే నువ్వు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడమే, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించడమే, దేవుని గురించి నువ్వు ప్రయాసపడటమే. ఈరోజు నా దేవుని సువార్త. కానీ అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేసుకోవాలి? అందిపుచ్చుకోవాలా. నేను వెళ్ళాలా సువార్తకి, దేవుని విశ్వాసులుగా నిలబడాలా. యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తున్నాడని, బాగా వినండి, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడని, ఆయన మహిమ చూపిస్తున్నాడని, రోగులను బాగుపరుస్తున్నాడని, దయ్యాలను బాగుపరుస్తున్నాడని కొన్ని వేల లక్షల మంది దేవుణ్ణి వెంబడించారు. అర్థమవుతుందా? యేసయ్య మా కులం కాదు అని పక్కన పెట్టలా, యేసయ్య వేరే వాడని పక్కన పెట్టలా.
యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి మనం అందరం కలిసికట్టుగా దేవుని పని చేయాలా. హల్లెలూయా. వాళ్ళు పెట్టిన పని మేం చేయము, వాళ్ళు పెట్టిన పని ఏంది మనుషులను చూపెట్టుకొని కాదు మనం దేవుని సేవ చేయాల్సింది. మనుషుల మీద ఆధారపడి కాదు మనం దేవుని ప్రకటన చేయాల్సింది. నీ బలము, నీ శక్తి నువ్వు ఎవరి కోసం వాడాలా? దేవుని కోసం వాడాలి. నా చేతిలో ఏముంది? ఏముంది? ఫ్లవర్ ఉంది కదా. ఏం ఫ్లవర్ ఇది? రోజ్ ఫ్లవర్ కదా, రోజా ఫ్లవర్. తెలుగు చదువుకున్నారు కదా, చదువుకున్నారు కూడా. రోజా ఏమి ఇంగ్లీష్ రాదా? ఒక రవ్వ జ్ఞానం మంచిగా పలకండి. రోజ్ ఫ్లవర్ ఇది. ఏమంటారు దీన్ని? చదువు రానాలన్నా ఒక రకం మీరు డిగ్రీలు చేసి ఇంటర్వ్యూలు చేసి ఏం చదువురాను ఆయన మీరు చదివింది. ఏం ఫ్లవర్ ఇది? రోజ్ ఫ్లవర్, రోజా పువ్వు. ఇది ఇప్పుడు నేను చెట్టుకి వీక్కొని వచ్చిన దీనికి ప్రాణం ఉంటుందా? ఉంటుందా? ఇది రేపు పొద్దునకి ఇట్నే ఉంటుందా? ఒకవేళ కొంచెం ఉన్నా కానీ రేపు సాయంత్రానికి పోనీ అటొచ్చే పొద్దునకి దీని బతికి ఏమైపోతుంది? ఇంకా ఎండిపోతుంది, రాలిపోతుంది. ఎప్పుడైతే ఇది దానితో పాటు ఉన్నింది అనుకో, ఒక 5-6 రోజులన్నా ఉంటుందా? ఒక 10 రోజులైనా ఉంటుందా? అంటే ఇప్పుడు దీన్ని వేరు చేసినాము, దీని బతిక అయిపోయి. అర్థమైందా? ఇప్పుడు ఇది పోయి కలుసుకోవాలంటే కలుసుకోగలుగుతుందా? చెప్పాలి, కలుసుకోగలుగుతుందా? కానీ దీనికి లేని భాగ్యం దేవునికి ఇచ్చినాడు. ఏం తెలుసా? చెదిరిన మనసుని దేవుడు ఏం చేస్తాడు? బాగు చేసి అతికిస్తాడు ఆయన. ఇప్పుడు చాలా మంది దేవునికి వేరే అయిపోయి పగకు వచ్చినారు. ఇట్లా దేవుని అడిగితే ఏం చేస్తాడు దేవుడు? మళ్ళీ మనల్ని సమకూరుస్తాడు ఆయన, అంటుకడతాడు ఆయన, గొప్పగా నేను దీపింపజేస్తాడు ఆయన. దేవుని సేవలో మనము పోటీతత్వం చేయకూడదు. దేవుని సేవ విషయంలో మనము యథార్థంగా కలిసిమెలిసి దేవుని నీతిని, రాజ్యాన్ని మనం ప్రకటించాలా. లేదంటే దీని బతికి ఏమవుతుంది? రాలిపోయేది. పాట కూడా ఉంది కదా, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా. పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం రాలిపోతుంది, వాడిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా అంతే. ఒకానొక రోజున మనము దేవుడి నుంచి వేరే పక్కకు వస్తే మనం కూడా ఏమైపోతాము? పువ్వు లాంటిదే మన జీవితం, రాలిపోతుంది, వాడిపోతుంది. దేవునితో నిలబడిన వారు చనిపోయినను మళ్ళీ బ్రతికేదారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పువ్వుకి చాలా మంచి వాసన వస్తుంది. మంచి వాసన. ఏం వాసన ఇది? రోజ్ ఫ్లవర్ వాసన, మంచి వాసన. రేపు ఉంటది ఈ వాసన? ఉంటదా? దీని పరిమళ సువాసన, దీని సుగంధము, లేదంటే దీనికి ఉన్నటువంటి ఏదైనా సరే రేపు ఈ రోజు ఇచ్చిన వాసన రేపు వస్తుందా? ఈరోజు చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? మేము ఆ చర్చికి మానుకున్నప్పటి నుంచే బాగుపడినాం, ఆ చర్చిని వదిలిపెట్టినప్పటి నుంచే, దేవుని వదిలిపెట్టుకున్నప్పటి నుంచే నిమ్మలంగా ఇంటికాడ ఉండం మేము, అందుకే బాగుండం మేము, లచ్చన అనుకుంటారు కదా. ఏమైపోతుంది? వాసన ఒకానొక రోజున పోతుంది. వాసన పోతే పువ్వుకు వాల్యూ ఉంటుందా? మా మల్లెపూలు, మా మల్లెపూలు మా అమ్మినా కానీ కొనుక్కుంటాడు ఎవడన్నా? ఓ పొన్న వాడిపోయినట్టు ఎవడు కొనుక్కుంటాడు అయ్యి కదా. రేపు దేవుడు నిన్ను తీసుకుంటాడా? మరి నువ్వు వాడిపోతే, నువ్వు రాలిపోతే ప్రభు తీసుకుంటాడా? రాలిపోక ముందే ప్రభు దగ్గరికి రావాలా. హల్లెలూయా. ఇదే రక్షణ దినం. సువార్త చెప్పేటప్పుడు కొన్ని మాటలు చెప్పినా. ఏం చెప్పినానంటే, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. ఏందని? ఎందుకు పిలుస్తున్నాడు ఆయన అంటే, నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్లాలని ఆయన తన ప్రాణమును అర్పించుకొని సమస్తము నీ కొరకు ధారాళముగా రక్తము ధారపోసినాడు ఆయన. నీవు బాగుండాలని, నీకు ఆరోగ్యం బాగుండాలని, శక్తి ఉండాలని, సంతోషం ఉండాలని, నెమ్మది ఉండాలని, నీ వ్యాపారం డెవలప్ కావాలని, నీ ఉద్యోగమైనా, నీ బిడ్డలైనా, ఏదైనా సరే నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయాలని మన నిమిత్తము ఆయన మరణించి మన బాధనంతా ఆయన తీసుకొని మనకు సంతోషం ఇచ్చినాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున దేవుని కోసం మనం ప్రయాసపడాలండి.
ఈరోజు దేవుని సేవలో నీ పాత్ర ఎంత? నువ్వు దేవుని కోసం ఏం చేయగలుగుతున్నావు? ఈరోజు మనం ఆలోచన చేయాలి. మనం చెప్పకపోతే ఏం మారుతారు? మన భక్తి మనం చేసుకుంటా ఉంటే మనుషులు ఏం మార్పు వస్తుంది? మన విశ్వాసము మనమే స్థిరంగా నిలబడలేకపోతే ఇతరుల గురించి మనం ఏం చెప్పగలుగుతాము? వాళ్ళకి ఏం దేవుని బోధన ప్రకటించగలుగుతాం? ఈ రోజున దేవుని ఆత్మ మీకు బలము దయచేస్తా ఉంది. దిగులు పడద్దు. నాకు బలము లేదని, శక్తి లేదని నువ్వు ఆలోచన చెయ్యొద్దు. ఆయన ఆత్మ వల్ల నీకేం కలుగుతుంది? బలము కలుగుతుంది. బలమునిచ్చే దేవుడు మన దేవుడు. ఎడతెగక ప్రార్థన చేయి, మానక ప్రార్థన చేయి. సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము అడుగు ప్రభువుని. దేవుని చిత్తము గ్రహించుకో. ఎప్పుడు గ్రహించుకుంటావు? నాతో ఒక పాస్టర్ అన్నాడు అనమాట. ఒకప్పుడు ఒక ఆయన అన్నాడు నాతో, ఏరా నీకు ముడ్డి కిందికి 20 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా ఎప్పుడు నన్ను దేవుని గురించి కనుక్కుండేది అన్నాడు. నీ ముడ్డి కిందికి ఎన్ని ఏళ్ళు వచ్చినాయి? 20 ఏళ్ళు వచ్చినాయి రా, ఎప్పుడు నన్ను దేవుని గ్రహించేది? ఆ మాట నాకు ఇప్పుడు ఎందుకు గుర్తుందంటే, ఆయన ఏదో భూత్ అన్నాడని కాదు, 20 ఏళ్ళు నేను దేవుని గ్రహించలేకపోయినా. పేరుకేమో పుట్టకతో క్రైస్తవులమే, మంచి భక్తి కుటుంబమే, ప్రార్థన కుటుంబమే అన్నీ ఉన్నాయి, కానీ దేవుని చిత్తం ఏదో గ్రహించలేకపోయినా. ఈరోజు మనం కూడా ఎన్ని ఏళ్ళలో మనకు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా దేవుని చిత్తం గ్రహించుకోవడంలా, దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడంలా, దేవుని చిత్తం ఏదో, దేవుని మహిమేదో, దేవుని యొక్క సమస్తమైన మనకు తెలుసుకోలేకపోతా ఉన్నాం. ఈరోజు దేవుని ప్రేమను మనం గ్రహించాలి. దేవుని ప్రేమకు మనం పాత్రలం కావాలా? అలనాడు దేవుని వెంబడించారు అనేక మంది జన సమూహము. మేలులు దేవుడు చేసినా చేయకపోయినా వెంబడించారే, వెంబడి లేదా? వెంబడించినారు. ఈరోజు మరి నువ్వు దేవుని వెంబడిస్తున్నావా? ఆయన శిలువను ఎత్తుకుంటున్నావా? ఒక గ్రామంలో అంట, బాగా వినండి, ఒక గ్రామంలో ఒక పెద్ద ఆచారం ఉందంట. ఒక పెద్ద ఆచారం ఏంటంటే, ప్రతి సంవత్సరము ఒక రోజునంట మందిరంలో నుంచి శిలువ బయటికి తీసుకొస్తారంట. మందిరంలో నుంచి శిలువ బయటికి తీసుకొచ్చి ఊరేగిస్తారంట. ఊరేగించినప్పుడు అందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చి నిండు బిందెలు నీళ్ళు తెచ్చి నీళ్లు పోస్తారంట. రోడ్డు మీద బోల్లిచ్చి ఆ బిందెను ఆన్నే బోల్లిచ్చి ఆ బిందెను మొక్కుంటారంట. ఇట్లా దేన్ని మొక్కుంటారంట? బిందెను మొక్కుంటారంట. బిందెను మొక్కొని శిలువను మొక్కొని సాష్టాంగ నమస్కారం చేసి పోతారంట. ఆ పని ఇప్పుడు చేయమను. చర్చిలకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేయమను. చేస్తారా? ఈరోజు నిజంగా మనలో విగ్రహారాధన ఎక్కువైపోయింది. సత్యస్వరూపుని దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోతా ఉన్నాం మనం. ఈరోజు ఆ ఊర్లో ఆచారం లేకుండా దేవుడు చేసినాడు. ఈరోజు ఎన్నో ఊర్లలో ఇంకా క్రైస్తవుల ఆచారాలు ఉన్నాయి. వాక్యం ప్రకటించాలా సమృద్ధిగా, సేవకులు దేవుని వాక్యాన్ని సమృద్ధిగా విత్తాలా, దేవుని వాక్యానికి సమయం ఇవ్వాలా. ప్రజల్లో మార్పు రావాలంటే, ప్రతి ఒక్కరు దేవుని వైపు త్రిప్పబడాలంటే దేవుని వాక్యము ద్వారానే, దేవుని ప్రేమ ద్వారానే, దేవుని యొక్క కృప ద్వారానే ఆయన వైపు అనేక మందిని మనం తిప్పగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏదైనా సరే ప్రసంగం చెప్పేటప్పుడు ఒక చిన్న మాట అనుకుంటా, ప్రభా నిలబడుతున్నాను, నేను కూర్చుండేంత వరకు నువ్వే మాట్లాడు. ఇంతేనా? ఇదే చిన్న మాట. ప్రభా నేను నిలబడుతున్నాను, నీవే నాతో మాట్లాడు, నేను కూర్చుండేంత వరకు నువ్వే మాట్లాడు. ప్రభు నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన స్వరం వింటున్నావా? ఆయన నీకేదో చెప్పాలనుకుంటున్నాడు, వింటున్నావా? పలుకుతున్నావా ఆయనకి? లేదంటే షౌటోని మాదిరి షౌలో ఎంత శంఖం ఊదనట్టు వినపడనట్టు ఇంకా పెడచవును పెట్టి దేవుని మాటలు అంగీకరించక, దేవుని మాటకు లోబడక ఎందుకు ఇలా జీవిస్తున్నావు? అందుకే ఉంది కదా అక్కడ, ప్రతి సత్కార్యములు సఫలమగుచు, దేవుని విషయమే జ్ఞానమును అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువుని ఏం చేయాలంట? మనము సంతోష పెట్టాలంట. ఏం చేయాలంట? మనం దేవుణ్ణి ఏం చేయాలంట? దేవుణ్ణి సంతోష పెట్టాలంట. సంతోషం ఎట్లా పెడతామమ్మా? డబ్బులు ఇచ్చి దశంభాగాలు ఇచ్చి దేనితో సంతోషం? ఇప్పుడు నీ కొడుకు చెడిపోతే నీకు సంతోషమా?
నీ కూతురు చెడిపోతే నీకు ఆనందమా? వాళ్ళు బాగుపడితే సంతోషం, అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకి నీ కొడుకు ఒక పోలీసు ఉద్యోగం సంపాదించుకొని వచ్చాడు అనుకోండి, ఒక పోలీసు ఉద్యోగము సంపాదించుకుని ఇంటికి వచ్చాడు అనుకోండి, నాయన సంతోషపడతాడా తిడతాడా? సంతోషపడతాడు కదా. సంతోషపడినాక సార్లు పెద్ద ఎచ్చులు పడుతున్నావు, చిన్నప్పటి నుంచి నేను కష్టపడినా, నేను సాకిన నిన్ను, రాళ్ళు మోసిన, గడ్డపారెత్తిన, నేను కష్టపడి కూలి గీలి చేసుకొని అంతా తెచ్చి నీకు పెట్టి సంపాదించినారా, నేను చదివిపించినారా, మేము తిని తినక నిన్ను పోషించినావరా అని చెప్తాడు ఎవడన్నా? ఏ తండ్రిదండ్రులన్నా ఏ తల్లిదండ్రులన్నా వాళ్ళు పన్నే కష్టము బిడ్డల కాడ చెప్తారు. ఆ టైంలో ఎంత సంతోషపడతారో కదా, గంతులేసి ఎగిరి అబ్బాబాగా చెప్పబడతారు కొంతమంది సంతోషం అయితే. మరి దేవుని కోసం ప్రాణం పెట్టాడు, అన్ని చేసినాడు. ఎందుకంటే నువ్వేం కావాలి ఇప్పుడు? దేవునికి బాగుపడాలి. నువ్వు బాగుపడితే దేవుడు ఏం చేస్తాడు? నీ ద్వారా సంతోషపడతాడు. అంతే. ఏం పడతాడు? నీ ద్వారా సంతోషపడతాడు. ఇప్పుడు నీ కొడుకు ఎస్ఐ అయితే నువ్వు ఎట్లా సంతోషపడినామో, నువ్వు బాగుపడితే, భక్తిగా జీవిస్తే, నీతిగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే, ఆయన చేసిన త్యాగమంతా మర్చిపోయి నిన్ను చూసి మురిసిపోతాడు, ఆయన సంతోషపడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వేరు కావద్దండి. బాగున్నా కదా నాకేమిలే అని ఈ రోజ్ ఫ్లవర్ అనుకొని బయటకు వచ్చింది అనుకో, దీని బతుకు రేపటికి ఏమైపోతుంది? నల్లగా అయిపోతుంది, వాడిపోతుంది, రాలిపోతుంది కదా. ఇలా చాలా మంది అంతే, మేము బాగుపడినాం, మాకు అన్నీ వచ్చినాయి, మాకు దేవుడు చేసినాడని చెప్పి ఏం చేస్తారు? సంఘంలో నుంచి బయటకు వచ్చేస్తారు. నిర్లక్ష్యం. మందిరములే, ప్రార్థనలే, ఒక పాటలే, ఒక కీర్తనలే, ఎప్పుడు ముసలమ్మ ముచ్చట్లు, ఏం వ్యవహారాలు ఉంటాయి అర్థం కాదు. యానుంచో తెచ్చారు, మోడీ కానుంచి వస్తుంది వ్యవహారంగా కదా. కూర్చోన్నప్పుడు మోడీ కానుంచి, జగన్ కానుంచి, పక్కింటోళ్ళు, ఊరింట్లో అన్నీ వచ్చాయి వ్యవహారాలన్నీ ఆ రోజుసేపట్లోనే. ఒకరోజు ఒక అమ్మ ఆడుతుంది, చూడు చిన్నమ్మ అని స్టార్ట్ చేసింది. ఎట స్టార్ట్ చేసింది? చూడు చిన్నమ్మ అని స్టార్ట్ చేసింది. చిన్నమ్మను తలకాయ తిని నా చిన్నమ్మ ఎడికడికో పోయి ఏదేదో తెచ్చి, ఏదేదో మాట్లాడి, ఏదేదో చేసి గంట సేపు టైం పాస్ చేసి పారేసినారు. ఏడ స్టార్ట్ అయింది? చూడు చిన్నమ్మ అనే కాడ స్టార్ట్ అయ్యి ఇంకా పోయి వచ్చే చిన్నమ్మ కాడికి పోయింది ఎవరు. కొంతమంది అంతే, ఏం మాటతో తెలియదు, ఎందుకు కూర్చుంటారో తెలియదు. చిన్నగా కూర్చున్నాక వస్తుంటాయి నోట్లోంచి మాటలని దొల్లుతుంటాయి. దేవుని గురించి దొల్లుతాయా? దేవుని గురించి దొల్లుతాయా? పాట పాడమంటే నాకు సిగ్గు. సిద్ధపడాలా? యుద్ధానికి పోయేటప్పుడు నా కత్తి అంతా కొలువులో పెట్టుకొని కాల్చుకొని వచ్చా అంటే అవుతుందా? యుద్ధానికి పోయేటప్పుడు కత్తి మన కాడ ఉండాలా లేదా? ఉండాలా. వాక్యం ఉండాలా లేదా? పాట ఉండాలా లేదా? ఎవడన్నా మనం ఎదిరించినప్పుడు ఆ ఎదిరించిన వ్యక్తిని మనము 3 చెరువు నీళ్ళు ఆపాలి. మన భక్తి అటు ఉండాలా, మన విశ్వాసం అటు ఉండాలా, వాక్య జ్ఞానం అటు ఉండాలా, మెమొరీ కార్డు బలంగా ఉండాలా. మెమొరీ కార్డు ఏం మెమొరీ కార్డు? ఈ జ్ఞానం. ఈరోజు నేనంతా పొరపాటు రేపు ఏదైనా అడిగినావు అనుకో, ఏం చెప్పినాడు కళ్యాణ్ బాబు? బా భలే చెప్పినాడు కళ్యాణ్ బాబు. ఏం చెప్పినాడు? బా భలే చెప్పినాడు. ఓరని ఏందో చెప్పే తల్లి ముందు ఏం చెప్పినాడు అంటే మతికి లేదులే కదా. ఏదో మొత్తానికి అయితే చెప్పినాడు. రెంచే మధ్యలో రూతు గురించి చెప్పినాడు, రెంచే మధ్యలో అబ్రాం గురించి చెప్పినాడు. మొత్తానికి అయితే భలే చెప్తాడు. బా అంతే. ఏమి చెప్పినాం? 10 మందికి నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈరోజు ఉదాహరణకి నీ భర్త రాలే, లేదంటే నీ భార్య రాలే, లేదంటే నీ కుటుంబం రాలే, నీ బిడ్డలు రాలే, ఇంటికి పోయినాక ఇదిగో ఈ వాక్యంతో దేవుడు మాట్లాడినాడు, ఇదిగో ఈ వచనం, ఇదిగో ఈ వచనం, ఇదిగో ఈ అధ్యాయంతో చదువుదాం, ఇదిగో దేవుడు దీంతో మాట్లాడినాడు, దీని గురించి మనం ధ్యానం చేద్దాం అని నువ్వు రాలేని వాళ్ళకి పోయి చెప్పాలా. కొంతమంది హాస్పిటల్లో రోగులు ఉంటారు, ఆ రోగుల కాడికి పోయి దేవుని వాక్యాలు చెప్పాలా, వాళ్ళ గురించి ప్రార్థన చెయ్యాలా, సువార్తలకు తిరగాల. ఎంతో పని ఉంటుందమ్మా. ఊరికి కూర్చొని తిని 3 పూట్ల పనుకుండేది, పనులు పోయింది కాదు, ఇది కాదు. ఎందుకు కాదు? దేవునికి ఇచ్చింది. 6 రోజులు నువ్వే కష్టపడి నువ్వే తింటివి, 7వ రోజు మాత్రం ప్రభువుకి ఇచ్చి, అది కూడా 1 గంట సేపు ఇచ్చి నీ ఇష్టానుసారి జీవితం జీవిస్తావు.
ఆ రోజుసేపు నువ్వు ప్రభు కాడికి వచ్చినందుకు ప్రభు ఏమో నిన్ను దీవించాలా, ఆశీర్వదించాలా, ఆరోగ్యం ఇవ్వాలా, శక్తిని ఇవ్వాలా. గంట సేపు నువ్వు వచ్చినందుకు అన్ని చేయాల దేవుడు. 7 రోజులు నిన్ను కాపాడాల దేవుడు, నువ్వు గంట వచ్చినందుకు చర్చికి. చూడండి, ఇది ఏమన్నా లాజికా? దేవునికి సమయం కేటాయించుకో. మోకాల ప్రార్థన, ఉపవాస ప్రార్థన, నీ ఇంట్లో ఒక మంచి స్థలం ఎంచుకొని, డిస్టర్బెన్స్ లేని చోట మోకాలు వంగితే లేయకూడదు, అట్ట చేసుకోవాల ప్రార్థన. ఈ వల్ల అమ్మ ప్రార్థన చేస్తుంటే ఆ వల్ల కొడుకు సినిమా పాటలు పెట్టుకుని సినిమా చూస్తుంటాడు. అమ్మ ఏం ప్రార్థన చేస్తుంది? ఇంకా మధ్యలో ఈమె కూడా సినిమా పాట పాడింటది ప్రార్థనలో. ఏం పాడింటది ఈమె మధ్యలో? సినిమా పాట పాడింటది ప్రార్థనలో, నోటికి వచ్చేసి ఉంటుంది ఆటోమేటిక్. కొంతమంది అయితే ఆమెను కూడా అన్నారు, ఇంకా తక్కువ లేచి ఉంటారు, ఇంకా దిక్కు తెలియక. ఏమో ఉండు ఏమైంది సుచ్చమని లేచి వచ్చింటారు ప్రార్థనలో నుంచి. డిస్టర్బెన్స్ అయిపోతుంది అన్నమాట. ప్రార్థనలో స్థిరమైన మనసు మనకు ఉండదు. డిస్టర్బెన్స్ కారణం ఏంటంటే సైతానే. దేవునికి నువ్వు సంబంధిగా ఉండడము వానికి ఇష్టం ఉండదు. నువ్వు దేవునికి ఎక్కడ లోబడతావో, ఎక్కడ నువ్వు దేవుని మహింపరుస్తావో అని వాడు ఒప్పుకోడు. కానీ నువ్వు వాడిని జయించి ప్రభు చిత్తమును గ్రహించుకొని ప్రభుకు నువ్వు లోబడితే నీ జీవితంలో వాడిపోకుండా, రాలిపోకుండా యుగ యుగాలు, తరతరాలు ఆయన నీకు సంతోషముని ఇస్తాడు. హల్లెలూయా. 1000 కోట్లు నీ దగ్గర ఉండొచ్చు, కానీ నీకు సంతోషం ఉండదు. నువ్వు పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, ఆ ఇంట్లో నీకు సంతోషం ఉండదు. నువ్వు పెద్ద కారు కొనొచ్చు, ఆ కారులో నీకు సంతోషం ఉండదు. నువ్వు పెద్ద బండి కొనొచ్చు, అందులో నీకు సంతోషం ఉండదు. నువ్వు నగలు, ఆడంబరాలు కొనుక్కోవచ్చు, వస్త్రాలు కొనుక్కోవచ్చు, దాంట్లో నీకు సంతోషం ఉండదు. బంగారు వేసుకొని 7 వారాలు నగలు వేసుకొని రోడ్డు మీద నడుస్తారేమో ఎవరన్నా? నడుస్తారమ్మా? మా అవ్వ, మా అమ్మ వాళ్ళ అమ్మ బాగా బంగారని, లాంగ్ చైన్ అన్ని బాగా వేసుకుండేది. తన కొంచెం బాగుంది, ఒక 50-60 ఏళ్ళప్పుడు బాగా వేసుకుండేది. మేము ఎప్పుడైనా బయటికి పోయినాం అనుకో, ఆమె వెంటనే ఏం చేస్తుందంటే మొత్తం చీర అంతటి పెనేసుకుంటుంది. కాండ్రాకూడదంట. ఎవరైనా ఎత్తేస్తారేమో, ఎవరైనా లాక్కొని పోతారేమో, ఎవరైనా దొంగతని. అది సంతోషమేనా? మెల్లో, చేతుల్లో, కాళ్ళకు, ముక్కులకు, తలకు, ఆడబడితే ఆడ. కొంతమంది నోట్ల నాలుగు కూడా చెక్కించుకుంటారు అన్నమాట, కొక్కి మాదిరి నాలుకకు, షొవ్వులకు కదా. ఈ మధ్య మొగోళ్ళు కూడా షొవ్వులకు కమ్మలు, ఆడోళ్ళ మాదిరి కదా. సినిమాలు చూసి ఇవన్నీ సంతోషం నీకు ఎక్కర్లేదు. భయమే, దిగులే, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. నీ దగ్గర ఎన్నైనా ఉండొచ్చు కానీ సంతోషం లేదు. ఒకరోజు ఒక పెద్ద ఆయన అంటా ఉన్నాడు. ఒక పెద్ద ఆయన ఏమంటున్నాడంటే, నా దగ్గర ఎంతో డబ్బు ఉంది, పేరు ఉంది, రాజకీయంగా నాకు ఎంతో పలుకుబడి ఉంది, కానీ 3 పూట్ల నేను అన్నం సక్రమంగా తినలేకపోతున్నా అన్నాడు ఆయన. ఎంతో ఉందంట, ఏం తినలేకపోతున్నాడంట 3 పూట్ల. అన్ని ఊరగాయలు, కూరగాయలు, పచ్చాకు ఇవి తింటాడంట ఆయన. అన్ని ఆకుకూరలు అవి తింటాడంట, అంతే. పాపం చూడండి, సంతోషం లేదు. వ్యాధులు అట్టుండయి, రోగాలు అట్టుండయి. ఎప్పుడు మనం ముడేచ్చయ్యో, ఎప్పుడు పెనేచ్చయ్యో మనకే తెలియదు. ఈరోజు నేను బాగుండాలనుకుంటాం, రేపు ఎట్టుంటావో, ఏమైతుందో, ఏ స్థితిలోకి మనం పడతామో మనకు తెలుసా? ఒక వ్యక్తి మిషన్ పనికి పోయేవాడంట. మిషన్ పనికి పోతా ఉంటే కాలుతో మిషన్ దొక్కేటప్పుడు పక్కన పిలిచి అంటే ఏరా అన్నాడంట. ఇటు తిరిగేలా కదా ఈ కాలు మిషన్లోకి పోయిందంట. కాలు పోయింది. వాడు అనుకునింటాడా? నా కాలు పోతుంది అనుకునింటాడా? నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంత దేవునికి లోబడి దేవుని చిత్తం తెలుసుకుంటామో అనుక్షణము దేవుని ఏం చేస్తాడు? కాపాడుతాడు. ప్రతి విషయమందు నువ్వు దేవునిని సంతోషపెట్టాలా. హల్లెలూయా. ప్రతి విషయమందు నీ జీవితం ఇది నీది కాదు, నా దేవుడిచ్చినదే. ఈరోజు నీ జీవితం మారాలంటే జీవితం కీడుతో, పాపముతో, అన్యాయముతో, మోసముతో, అతిక్రమలతో, దుష్కార్యాలతో, లోబితనం, వ్యభిచారం, దొంగతనం, ఎన్నో 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 కామ కోరికలు, ఇవన్నీ పెట్టుకొని నువ్వు దేవుని రాజ్యానికి ఎట్టబోతావు నాయన. దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఒక భక్తుడు ఒక పాట రాసిండు కదా, యేసుతోనే టీవీగాను పోదము అడ్డుగా వచ్చు. యేసు తెట్టబోవాలంట. టీవీ కంటే టీవీ కాదు,
మళ్ళీ టీవీ అనుకోండి, టీవీ కాదు తల్లి, టీవీగా అంటే ఎట్లా, టీవీగా అంటే ఎట్లా, ఇప్పుడు కొత్త బట్టలు వేసుకున్నారనుకో, ఉదాహరణకి మీరు ఏదైనా కొత్త బట్టలు వేసుకున్నారనుకో, ఇప్పుడు ఇటు అద్దం ముందు ఇటు ఉంటారా, ఎటుంటారు అద్దం ముందర కొత్త బట్టలు వేసుకునేప్పుడు అసలు షర్టు నలక్కోకుండా రొమ్మి ఇరుసుకొని ఉత్తప్పుడు కొత్త బట్టలు వేసుకునేప్పుడు కదా, టీవీగా అంటే కొంతమందికి నిజంగా బట్టలు వేసుకుంటే చాలు ఏందో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీల మాదిరి బిల్డప్ కొడతారు, కద్దరు కూడా వేసుకుంటే చాలు. కొంతమంది ఇంటికాడకి వచ్చి చూస్తే తెలుస్తుంది, లుంగి అంతా చినిగిపోయి ఉంటుంది, బనీన్ అంతే హల్లెలూయా కదా. బట్టల్లో లేదు సంతోషం, బట్టలతో కాదు, టీవీతనం నీలోంచి రావాలి, టీవీతనం హల్లెలూయా నీలో నుంచి రావాలా. యేసుతో నువ్వు టీవీగా నడవాలంటే నువ్వు ఈ లోకంలో పాపమైనను అతిక్రమమైనను ఏది నువ్వు చేయకుండా దర్జాగా నువ్వు దేవుని కోసం బతికితే అదే టీవీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఆభరణాలు వేసుకుంటానే, వస్త్రాలు వేసుకుంటానే నీళ్ళు కొని నడుస్తారు అన్నమాట. చూడంతా అని అంతా చూడరు, ఎట్ నడుస్తున్నా, మా బట్టలు చూడు, మా కథలు చూడని కదా. పొమ్మ చూసినాం పొమ్మ, ముందు మా అప్పు కట్టుమ్మా అంటే అప్పుడు మానం పోతుంది. ఏమంటారా, పొమ్మ చూసినాం కానీ అంతా దాన్ని ఇత్తలు వేసుకుని. కొంతమంది మకాన్ని గాలి తీసేటప్పుడు కొంతమంది ఉంటారు, మకాన్ని అనేటప్పుడు కొంతమంది ఎంతో మంది ఉంటారు కదా. ఈరోజు మరి అది కాదు టీవీ. టీవీ అంటే దేవునితో నడవడం. టీవీ అంటే మళ్ళీ టీవీ రోగం అనుకుంటారు. టీవీ రోగం కాదు, ఆస్తమా రోగం, టీవీ రోగం కాదు నేను చెప్పేది. టీవీ అంటే స్టాండర్డ్గా, స్టిఫ్గా, ఒక సైనికుల్లాగా. సైనికులు ఎటు నిలబడతాడు, ఒక పులి నడిచినట్టుంది, టీవీగా ఉండాలా, భయపడకూడదు. లోకానికి తల వంచొద్దు, పాపానికి చోటు ఇవ్వద్దు, పాపానికి నీ చెయ్యి జాపొద్దు, పాపమున్న చోటికి నీ కాలు వెళ్ళకూడదు. ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయం అయి ఉంది. హల్లెలూయా. నీ దేహము పవిత్రపరిచిన దేవుడు, నిన్ను తన రక్తంతో కలిగిన దేవుడు. నువ్వు నిలబడే స్థలం ఎలాగుంది, నువ్వు కూర్చునే స్థలం ఎలాగుంది, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో సాంగత్యం చేస్తున్నావు, ఎవరితో నీ బతుకు ఉన్నదని దేవుడు సమస్తము చూస్తా ఉన్నాడు. జాగ్రత్త, మీ మధ్యలో ఉన్నవాడు శక్తిమంతుడు. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్న. టీవీగా ఉండాలంటే పాపం చేయనోడే టీవీగా ఉంటాడు అంతే. వచ్చే రాని లేకపోతే నాకేమవుతుంది, దేవుడు నాకున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. వచ్చిన వాళ్ళు దీవించబడతారు, రాని వాళ్ళు దీవించబడరు. ఇది టీవీ అంటే. వందనాలు అక్క, వందనాలు అన్న, వందనాలు రాజశేఖర్, వందనాలు బాండరా. ఎవడు పిలిచినారా నిన్ను? ఏం లేదులే, వందనాలు వందనాలు. ఇదే టీవీ అంటే. సేవకుడు నడుస్తా పోతా ఉంటే ఎవరు కనపడాలా? ఎవని స్వరూపం కనపడాలా? దేవుని టీవీ కనపడాలా? బా ఏమి భక్తి పరురా, ఏమి ఈయనకు చెప్పాలరా వందనాలని చేతులు ఇట్లా అయ్యాల మనల్ని చూస్తానే. మనం లేపి వందనాలు చెప్పడం కాదు అందరికీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు ఒక ఆయన అంటా ఉన్నాడు, ఒక సేవకుని పట్టుకొని బూతులు తిడతా ఉన్నాడు అనమాట. బూతులు తిడతా ఉంటే అయితే వాళ్ళే కానీలే, తిట్టుకో. ఇదే టీవీ. శనుక్కోవడం ఎవరు చెప్పిరి, తిట్టించుకోవడం ఎవరు చెప్పిరి? కొంతమంది నిజంగా ఎట్లా బతుకుతారంటే అంత దయనీయమైన స్థితి. దేవుని చిత్తములే, ఏమీలే. అసలు ఎందుకు పొద్దునైతుంది తెలియదు, ఎందుకు రాత్రి అవుతుంది కూడా తెలియదు. కొంతమందికి అయితే పొద్దునైతే పనికి పోయినావా, రాత్రి అయితే ఇంటికి వచ్చినావా, తిన్నావా, తాగినావా, పనుకున్నావా, అంతే. ఒరి నా జీవితం ఏంది, నా బ్రతుకేంది, నేను ఏం చెయ్యాలా, ఎట్ట కష్టపడాలా, ఎట్ట నా భార్య నా బిడ్డలకు పేరు తీసుకొని రావాలా, ఎట్లా నేను ఫీజులు కట్టాలా, ఎట్లా వాళ్ళకి మంచి చదువు చెప్పాలా అనేది రోషం మనలో ఉండాలా. దేవుని చిత్తం అంటే ఏందనుకుంటున్నావు? దేవుడు నిన్ను అన్యాయమైన స్థితి నడిపించేవాడు కాదు, నిన్ను దిగంబరిగా చేసేవాడు కాదు. ఆయన దిగంబరులను బాగు చేసేవాడు, ఆయన దిగంబరులను పైకి తీసుకొచ్చేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం ఏదో తెలుసుకొని ప్రతి విషయం ముందు దేవుణ్ణి ఏం చేయాలి, నువ్వు
సంతోషపెట్టాలా, ఆయనకు తగినట్టుగా నువ్వు నడుచుకొనవాలేననియో అన్నాడు. ఆయనకు తగినట్టుగా మనం ఎట్టుండాలంట? నడుచుకోవాలా. నడుస్తున్నాము మనము. మన నడక ఎట్టుంది? మనది నడక. కొంతమంది నడక అద్దుమానంగా ఉంటుంది అనమాట. అందరు నాతికే చూడాలన్నట్టు నడుస్తారు అనమాట. చూపించిన దారిలో నువ్వు నడచాలా. అప్పుడు ఈ ప్రసంగాలు వ్యర్థంగా పోవు. నువ్వు నడచకపోతే ఈ ప్రసంగాలన్నీ వ్యర్థమే. నువ్వు దేవుని గురించి గ్రహించకపోతే ఈ ప్రసంగాలు, ఈ సెటప్లు ఇవన్నీ వ్యర్థమే. దేవుని ఆలయాలు వ్యర్థమే. నువ్వు నడుచుకోకపోతే దేవునికి తగినట్టుగా నువ్వేం చేయాలా? నడుచుకోవాలి. నువ్వు ఎక్కడ నడుస్తున్నావు? నీ కాళ్ళు ఎక్కడికి పోతా ఉన్నాయి? ఏ స్థలంలో నిలబడతా ఉన్నావు? ఏ స్థలానికి నువ్వు వెళ్తా ఉన్నావు? కొంతమంది తప్పులు చేసి, పాపాలు చేసి బండ సందుల్లో దాక్కుంటారు కదా. పాపాలు చేసి మంచాల కింద ఆడ ఈడ దాక్కుంటారు. లేదంటే ఎక్కడెక్కడికో కాళ్ళు పరిగెత్తి పాపం కోసం పరిగెత్తి పాపం చేయాలని ఆశపడతారు. ఈరోజు అది కాదు నడకంటే. దేవుడు నడిచాడు. ఆయన నడకను ఎన్ని లక్షల మంది వెంబడించినారు? దేవుడు చెప్పినట్టుగా ఎంతమంది? 5 లక్షల కాలుబలం. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది? దగ్గర 5 లక్షల పైగా. అంటే దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షలు అంటారు కొంత చరిత్రలో. 5 లక్షల నుంచి 10 లక్షల మంది దేవుడు చూపించిన దారిలో నడిచినారంట. హల్లెలూయా. నీ దారిలో ఎంతమంది నడుచున్నారో? నీ దారిలో ఎంతమంది ఉన్నారో? నీ దారి ఏమో నడుస్తాడు. పోమా ఎప్పుడు నాయన ఆడి పోసుకుంటా, పెద్ద నాకు చెప్తావు నువ్వు వచ్చి అన్ని పోమ్మా చెప్పినావు. నువ్వు చూసినాం కానీ నీ చిన్నప్పటి నుంచి నీ ప్రేమ చూసినాము, అన్ని చూసినావు. నీ అంత స్వార్థము, అంత మోసము కదా. అయిపోయా. నీ బిడ్డలు కూడా ఒక్కోసారి నడుచుకోరు, ఒక్కొక్కసారి నీ వాళ్ళు నడుచుకోరు. ఎట్లా మరి? ఇది కాదు జీవితం. దేవుని చిత్తము గ్రహించి నువ్వు నడిచే ప్రతి అడుగులో ఎవరి సహాయం కోరుకోవాలి? ఇప్పటి నుంచి నువ్వు దేవుని సహాయం కోరుకొని అడుగుల ముందుకై నిన్ను అనేక మంది వెంబడించేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పటి నుంచి చేపలు పట్టడం అవసరంలా. ఇప్పటి నుంచి నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. మనుషులు పట్టాలంటే ఈజీనా? మనుషులు పట్టుకోవాలంటే ఈజీనా? మనుషులు పట్టుకోవాలంటే ముందు ఎటు నడచాలా? దేవునికి తగినట్టుగా నడచాలి. ఈరోజు నువ్వు నేను కూడా మనుషులు మన దారిలోకి రావాలంటే, మనుషులు క్రైస్తవ జీవితాన్ని ఆరంభించాలంటే, క్రీస్తేసుని తన సొంత రక్షణ అంగీకరించాలంటే ముందు క్రైస్తవుల నడక బాగుండాలా. యేసు ప్రభు మేము 4 తరాల నుంచి యేసు ప్రభు నమ్ముకున్నాం, మా పిల్ల మా అబ్బా అంటారు కానీ యాడుంటదమ్మా భక్తి? కడుపు గోచే యేసు ప్రభుని ఒక అక్షరం తెలియదు, ఒక ప్రార్థనలే, ఒక పాట రాదు. దేవుని కోసం అన్ని తెగించుకొని అడుగు ముందుకేసినారమ్మా ఎంతో మంది. సమస్తాన్ని దేవుని కోసం వెచ్చించి దేవుని కోసం కష్టపడితే ఈరోజు మనం ఈ రీతిగా నిలబడి ప్రభు సన్నిధిలో ఆరాధన చేసుకోగలుగుతా ఉన్నాం, దేవుని వాక్యం వినగలుగుతా ఉన్నాం. ఒకవేళ అలనాడు ఎవరైనా సరే వారి స్వార్థాలు చూసుకుని తెగినా ఈరోజు మనం ఇలా ఉండే వాళ్ళము కానే. మహాత్మా గాంధీ మనందరికి కూడా స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఏంటంటే నేను మీకు స్వాతంత్రం ఇస్తాను, మీరు ప్రాణాలు పెట్టండి అన్నాడు. నువ్వు పెడతావా? ఈరోజు పోయి జెండా ఎగిరేసి చప్పలు కొట్టి చాక్లెట్లు తెచ్చుకుంటాం. ఆ రోజు చచ్చిపోయినారు ఎంతో మంది. మరి ఎవరి మాటకు లోబడి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, మీకు స్వాతంత్రం కావాలంటే మీరు చచ్చిపోవాలా. మేము సత్యం అని కుటుంబాలను, భార్యలను, బిడ్డలను వదిలిపెట్టుకొని ఎంతమంది పురుషులు ముందుకు వచ్చినారు తెలుసా? ఒక సైన్యం ఏర్పడింది. నాన్ వైలెన్స్ అంటే అహింస చేత మనకు స్వాతంత్రం వచ్చింది. అందుకే ఇప్పటికీ మహాత్మా గాంధీ ప్రపంచమంతా తెలుసు ఏమనంటే, హింస లేకుండా అహింసతో స్వాతంత్రం సంపాదించుకున్నాడు మహాత్మా గాంధీ అని ఆయనకు ఒక పేరు ఉంది.
ఒక వ్యక్తే అంతమందిని స్వాతంత్రం తెప్పియగలిగితే, మరి నువ్వు నేను ప్రార్థన చేస్తే ఈ సర్వలోకముల జనులందరూ కూడా స్వాతంత్రం అనుభవించలేరా? దేవుడిచ్చే స్వాతంత్రం చెప్పాలా? అనుభవిస్తారా? అనుభవిస్తారు. కానీ మనము మన స్వాతంత్రమే మనం ఎంజాయ్ పండగ అంతే కదా. అది కాదు భక్తి అంటే. మార్తలాగా విస్తారమైన పనులు పక్కన పెట్టుకొని మరియలాగా ప్రభువు చెప్పిన మాటల్లో పడి నడుచుకోవాలా. హల్లెలూయా. విస్తారమైన పనుల ద్వారా నీకే మేలు జరగదు. విస్తారమైన వాటిని అన్ని పూసుకొని నెత్తి మీద పెట్టుకొని వ్యాధులు, బాధలు, రోగాలు తెచ్చుకోవద్దు. దేవుని ఎందుకు పిలిచాడో తెలుసుకో. దేవుని ఎందుకు బలపరుస్తున్నాడు తెలుసుకో. దేవుని ఎందుకు బలపరిచి, ఎందుకు దీవించి ఆశీర్వదించి కాపాడుతున్నాడు తెలుసుకో. అప్పుడు దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు, మంచి స్థితిగా నేను తీసుకెళ్తాడు. ప్రతి వినికడిలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం. ఇంతవరకు నీ దాసుని మరుగుపరిచిన మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం నాయన. మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మాకు కావలసిన శక్తి, బలం మాకు అనుగ్రహించండి అయ్యా. మరి వారందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.